శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 167 బృహదారణ్యకోపనిషత్తు పంచమాధ్యాయం చతుర్థ బ్రాహ్మణం. ఈ అధ్యాయంలో చక్రుని పుత్రుడైన వశిష్ఠుడనే ముని యాజ్ఞవల్క్యుడితో ఆత్మ యొక్క స్వరూపాన్ని సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. యాచాక్షతా పరోక్షాత్ బ్రహ్మాయ ఆత్మా సర్వాంతరస్థం మేవాక్ష్వే తేషా త ఆత్మా సర్వాంతరః కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరోయః. ఓ యాజ్ఞవల్క, అనేక పరోక్ష ప్రమాణాలతో ఆత్మ యొక్క అస్తిత్వాన్ని తెలుపుతున్నారు. సాక్షాత్తు అపరోక్షమైనది అంటే ప్రత్యక్షమైనది ఆ ఆత్మ. సర్వస్వంలోనూ స్థితమై ఉన్న ఆత్మ యొక్క స్వరూపాన్ని నాకు వివరించండి. సర్వజీవులలోనూ అంతర్గతంగా ఏ ఆత్మ అయితే ఉందో అదే ఆత్మ నీలో కూడా ఉంది అన్నాడు యాజ్ఞవల్క్యుడు. ప్రాణేన ప్రాణితి సత్ ఆత్మ సర్వాంతరయో అపానేనాపానితి సత్ ఆత్మ సర్వాంతరో యో వ్యానేనా వ్యానితి సత్ ఆత్మ సర్వాంతరో యా ఉదానేనాదానితి సత్ ఆత్మ సర్వాంతర ఏష త ఆత్మ సర్వాంతరః. ఓ ఉషస్థుడా, నీ శరీరముందున్న ప్రాణవాయువు దేని చేత తన వ్యాపారము చేసుకోగలుగుతుందో అదే ఈ దేహాంతర్గతమైన ఆత్మ. అదేవిధంగా అపాన వ్యాన ఉదాన వాయువులు నీ శరీరంలో దేని యొక్క ఇచ్ఛతోనూ తమ కర్తవ్యాలు చేసుకోగలుగుతున్నాయో అదే సర్వానికి అంతరములో ఉండే ఆత్మ. ఉషస్థుడు మరింత విపులంగా చెప్పమని అడిగాడు. సర్వాంతరః దృష్టేర్దష్టారం ప్రశ్నేర్న శృతేః శ్రోతారగం శృణుయాన్న మతేన్మంతారం మన్విద్ధార విజ్ఞాతేర్విజ్ఞాతారం విజానీయాః ఏష త ఆత్మ సర్వోంతరోతః. నీ ఆత్మే సర్వంతర్యామి ఉన్నాడు. సర్వ జగత్తును ఎల్లప్పుడూ చూస్తూ ఉండేటటువంటి ఆ పరమాత్మను నీవు ఈ కళ్ళతో ఈ చూపుతో చూడలేవు. వినికిడి శక్తిని వినేటటువంటి ఆ పరమాత్మ యొక్క మాటను లేదా వినికిడి శక్తిని నీవు వినలేవు. ఆలోచనా శక్తిని పరికించగలిగే ఆ పరమాత్మను నీ విచారణ శక్తితో ఆలోచించలేవు. జ్ఞానాన్ని తెలుసుకునే శక్తిని తెలుసుకోగలిగిన ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని నీవు తెలుసుకోలేవు. నీలో ఉండే అటువంటి ఆత్మయే సర్వంతర్యామి, సమస్తములోనూ ఉండేటటువంటి పరమాత్మ. ఇదే విషయాన్ని కేనోపనిషత్తులో వివరించబడింది. ఏ ఆత్మ వాగేంద్రియం చేత గ్రహించబడదో, దేని శక్తి చేత వాగేంద్రియం పనిచేస్తుందో, ఏది మనసు చేత భావించడానికి అసిక్కమైనదో, దేనివల్ల మనసు పనిచేస్తుందో, దేనిని ఈ కళ్ళతో చూడలేమో, దేనివల్ల ఈ అంతఃకరణ వృత్తులను చూస్తుందో, దేనిని మన చెవులతో వినలేమో, దేని చేత ఈ చెవి వినపడేట్లుగా పనిచేస్తుందో, ఈ ప్రాణంతో దేనినైతే కనుగొనలేమో, దేనివల్ల ఈ ప్రాణక్రియ మన శరీరంలో నడవబడుతుందో దానినే బ్రహ్మము అని తెలుసుకోవాలి. కానీ జనులు దీనిని అనగా ఈ ప్రపంచాన్ని ఉపాసిస్తున్నారు. అది బ్రహ్మము కాదు. వచ్చే భాగంలో కుషేతుక ముని పుత్రుడు కహోళుడు అనే ముని యాజ్ఞవల్కుని అడిగిన ప్రశ్నలు, దానికి సమాధానం చూద్దాం. సశేషం. శుభం భూయాత్.